మళ్ళీ ఏ ఫేస్ పెట్టుకుని ఎంటర్ అయ్యావు? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఇన్ని మాటలు పడి కూడా నీ బాడీలో బ్లడ్ బాయిల్ అవ్వలేదా? సిగ్గులేదా నీకు? నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, వేరే ఏ ఆడపిల్లైనా ఈ పాటికి సూసైడ్ చేసుకునేది. పెద్దవిడ సపోర్ట్ గా మాట్లాడిందని ఈ ఇంట్లో నీ అడ్రస్ పర్మనెంట్ అని ఫిక్స్ అయిపోయావా? నీ ఫోటోకి దండ పడుద్ది. నీకు డెడ్ ఎండ్ వచ్చేసింది. గో బ్యాక్ టు యువర్ హోమ్ బేబీ, లేదంటే డెడ్ బాడీ అవుతావు. హ్యాపీ జర్నీ. ఈ రింగ్ ఇంకా నీ చేతికే ఉందా? నీ చీటింగ్ ఫేస్ కి ఇలాంటి యాంటిక్ రింగా? ఇవో. ఈ రింగ్ దాచుకున్నంత మాత్రాన నన్ను ఆపలేవే. రెస్టారెంట్ లోనే నేనేంటో నీకు తెలిసింది కదా. ఏదైనా బ్యాలెన్స్ మిగిలింది అంటే అది ఇంట్లో తెలుసుకుంటా. సూర్య ఇస్ మైన్. సూర్య నావాడు. అలా ఫిక్స్ అయిపో. నేను ఫిక్స్ అయిపోతే దాన్ని సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తాను. ఏమైనా. How dare you? ఏమైనా అంటే ఏం చేస్తావే? ఏం చేయగలవే? How dare you to push me? పదే పదే నా డర్నెస్ గురించి అడుగుతున్నావు. అంతుందా? ఎంతుందో చెప్పమంటావా? అమ్మ
అమ్మ కోసం నేను ఒంటరిగా వచ్చాను. హ, నువ్వు ఆ అమ్మని తోడుగా తెచ్చుకున్నావు. అదేనే నీ డేర్కి నా డేర్కి డిఫరెన్స్. ఏయ్, నన్ను టచ్ చేయకు. ఫస్ట్ నువ్వు నన్ను టచ్ చేసావు. ఆ రోజు రెస్టారెంట్లో మిస్ అయింది నేను కాదే, నువ్వు నువ్వు అందరి ముందు కొట్టి అవమానించడం ఎందుకని ఆగిపోయాను. అప్పుడు వదిలేశాను కదా అని ఎప్పుడు వదులుతాననుకోకు. ఏం చేస్తావు? నువ్వు ఏదైనా చేయడానికి మీ అమ్మ హెల్ప్ కావాలి, చిన్నత్త సపోర్ట్ కావాలి, అందరి ఫేవర్ కావాలి. కానీ నేను నీపై చెయ్యెత్తడానికి నాకేమీ అక్కర్లేదు. నా ఒంట్లో ఉన్న వజ్రపాటి బ్లడ్ డే చాలు. ఇందాకేంటే అన్నావు? నాకు సిగ్గులేదా? నేను చచ్చిపోవాలా? హ, నేనెందుకే చేస్తాను? ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో మనుషులు నా వాళ్ళు. పుట్టుకతోనే నేనిక్కడ ఓన్ అయిపోయాను. రేపు విన్ కూడా నాదే. సిగ్గుతో అవమానంతో చచ్చేది నువ్వే. కలలు కనకో. అవును, నేనే కల కంటున్నాను. కానీ అది పగటి కలో, పగతో కనే కలో కాదు, ప్రేమతో కంటున్న కల. నా ఫ్యామిలీ కోసం కంటున్న కల. దాన్ని నిజం చేసుకోవడమే నా గోల్. నీ గోల్ గోడ కొట్టిన బాల్. అదెలా తిరిగొస్తుందో నువ్వు కూడా అంతే. నేను బాల్ని కాదే, వజ్రపాటి వజ్రాన్ని. నా విలువ నీలాంటి సామాన్యులకి అర్థం కాదు. ఇంకా ఏంటి అన్నావు? సూర్య నీవాడా? నీ సొంతం చేసుకుంటావా? హ్మ్. నువ్వెన్ని ట్రయల్స్ వేసుకుంటావో వేసుకో, నేను ఆపను. నువ్వే అలసిపోతావు. అలసిపోయి అమెరికాకి తిరిగి పారిపోతావు. ఓ, సూర్య పైన నీకంత నమ్మకం ఉందా? అంత ట్రూ లవ్ అనేది? ఇన్నాళ్ళు నా పేరు పెట్టుకొని సూర్యకి దగ్గరైనంత ఈజీ కాదు. ఇప్పుడు నువ్వు సూర్యన్ సొంతం చేసుకో. నిజం తెలిసిన తర్వాత నిన్నిక్కడ ఉండనివ్వడమే చాలా ఎక్కువ. నిజంగా నేనెవరో తెలియనప్పుడే నా ఫ్యామిలీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. నేనెవరో తెలిసాక ఇంకెంత ప్రేమగా చూసుకుంటారో ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు. ఓ, ఆగు. నీ టాపిక్ ఓవర్. నౌ ఇట్స్ మై టర్న్. బై బర్త్ ఈ బ్లడ్ నాది, ఈ ఇల్లు నాది. వజ్రపాటి రంగారావు గారికి స్వయాన మనవరాల్ని. మేనమామలకి మేనకోడల్ని, సూర్యబావకి మరదల్ని. ఇలా ఇక్కడ నాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బట్ ఏ క్వాలిఫికేషన్ లేని ఎంటీ పేపర్ నువ్వే. అందుకే ఎగిరెగిరి పడుతున్నావు. అన్నీ ఉన్నాయనుకొని నువ్వే భ్రమపడిపోతున్నావు. నా మాట విని ఫ్లైట్ ఎక్కి చెక్కేసే. ఎప్పటికైనా ఈ ఇంటికి కాబోయే కోడలి నేనే. వెళ్ళాల్సింది నేను కాదే, నువ్వు. నన్ను వెళ్ళమనే రైట్స్ నీకు లేవు. ఎప్పటికీ నువ్వు ఈ ఇంటి కోడలివి కావు. కాలేవు. ఓ, ఎవరు కోడలవుతారో అది చూస్తాను. నిన్ను వెళ్ళగొట్టే రైట్స్ ఎవరికున్నాయో వాళ్లతోటే నిన్ను మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తాను. ఒక్క తులసి లీవ్ ని గౌరవించి ఆ గాడ్ ప్రేమని గెలిపించాడు. అలాంటి తులసి మొక్కలో నేను నా మామ్ ని చూసుకుంటున్నాను.
మామ్తో మాట్లాడుకుంటున్నాను. మామ్ని ప్రేమించినట్టే ప్రేమిస్తున్నాను. నాకు ఈ తులసి మొక్క ఒకటి, మా మామ్ ఒకటి కాదు. మా మామ్ హార్ట్ ఇందులో ఉంది. అలాంటి ఈ తులసి మామ్ ఒకప్పుడు మా అమ్మమ్మ ప్రాణాలు కాపాడింది. కానీ నువ్వు ఈ రోజు నా తులసి మామ్ని కింద పడేసి మా మామ్ హార్ట్ ని బ్రేక్ చేయాలని చూసావు. ఆ క్షణమే నీ ప్రాణాల్ని తీసేదాన్ని. కానీ ఎందుకు వదిలేశానో తెలుసా? నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఆ గాడ్ ఇస్తాడు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఈ తులసి మొహంతో ఆడుకున్నట్టు ఈ ఇంట్లో ఎవరి లైఫ్తోనైనా ఆడుకోవడం చూశానో, సమంతలో సహనాన్నే చూస్తున్న నువ్వు ఈ సమంత విలియమ్స్ వజ్రపాటిలో ఆవేశాన్ని చూస్తావు. ఆ ఆవేశం నిన్ను కంట్రీ నుంచే పారిపోయేలా చేస్తుంది. ఏయ్, పోవే. సూపర్ ఫ్రెండ్, సామాన్యకి భలే ఇచ్చావు. నేను ఎలా ఉండాలనుకున్నానో నువ్వు అలా ఉన్నావు. శాముదిన, నువ్వు ఎప్పటికీ అలానే ఉండు. పద్మావతిన, చిన్నతకి ఎలా ఉంది? పద ఫ్రెండ్, చూద్దాం. పదండి, రండి. పద. సామాన్య, సామాన్య. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు. మీ అమ్మగారికి మేజర్గా ఇష్యూ ఏం లేదు కానీ ఎమోషనల్ అయితే బీపీ పెరుగుతోంది. పల్స్ లో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. మీకు ముందే చెప్పాను, కొంచెం కూడా ఆవిడ ఎమోషన్ అవడానికి వీల్లేదు అని. పేషెంట్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి, లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు నాన్న. అడ్మిట్ చేయడం అంటే ఐసీయూలో జాయిన్ చేయడం అనేగా అర్థం. ఒరే సూర్య, మీ అమ్మకి బీపీ ఎక్కువైంది ఉప్పు ఎక్కువ తినటం వల్ల కాదు. ఇదిగో ఈ శ్యామ్ అనే ఉపద్రవం వల్ల. ఇది ఇంట్లో నుంచి బయటికి పోతేనే గానీ మీ అమ్మ ఒంట్లో నుంచి బీపీ పోదు. ఇప్పటికైనా టాబ్లెట్ వేసుకుంటే పోయే రోగాన్ని స్టంట్ దాకా తీసుకురాకుండా ముందు ఆ దరిద్రాన్ని బయటికి తరివేయండి. చిన్నమావయ్య, సమంతని ఎందుకు తరిమేయాలి? తను చేసిన తప్పేంటి? తప్పేంటే? నీ తోడి కోళ్ళకి తన వల్ల ముప్పు కాబట్టి. ఇందాక డాక్టర్ చెప్తుంటే వినపడలేదా? డాక్టర్ చెప్పింది బీపీ గురించి, శామ్ గురించి కాదు. అత్త, కళ్యాణి తప్పు చేసుండొచ్చు, కానీ శామ్ వల్ల ఈ ఇంటికి ఏం ముప్పు లేదు. పైగా ఈ ఇంటికి తను మంచి చేసింది. నా కూతురు పెళ్లికి నా కొడుకు బాధ్యతగా ఆఫీస్కి వెళ్ళడానికి కారణం శామే. అలాంటి శామ్ని ఈ ఇంట్లోంచి పంపించడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. కుండ బద్దలు కొట్టినట్టు నువ్వు బాగానే చెప్పావమ్మా. ఇదిగో ఈ స్కామ్ వల్ల నీ తోడి కోడలు గుండె బద్దలవబోతుంది. మరి ఆవిడ పోయినా పర్వాలేదా నీకు? చెప్పమ్మా, చెప్పు. నీకేదో మంచి జరుగుతుందని శ్యామును ఉండమంటున్నావు. మరి జయంతికి చెడు జరుగుతుంటే నీ చెల్లెల్లాంటి దానికి అన్యాయం చేస్తావా? చెప్పు. నేను శామ్ కి న్యాయం జరగాలి అని అంటున్నాను. ఏంటి? అయ్యో, నువ్వు వచ్చావేంటమ్మా? ఏంటి దానికి న్యాయం చేసేది? దాన్ని చూస్తుంటే వాళ్ళమ్మ చేసిన పని గుర్తొస్తుంది. దాన్ని తలుచుకుంటే రక్తం మరిగిపోయి గుండె వేగం పెరిగిపోతుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు,
అది ఇంట్లో ఉంటే నేను గుండె పగిలే చావడం ఖాయం. వెంటనే దాన్ని ఇక్కడి నుంచి పంపించేయండి. ఇంట్లో నుంచి పంపించేస్తే నేను కృష్ణలో దూకిచ్చేస్తా. అది ఇంట్లో ఉంటే నాకు రక్తపోటు పెరిగి గుండె నొప్పి వచ్చేస్తుంది. శామ్ని పంపించేస్తే నా కూపిరాడదు, నా మనసుకు ప్రశాంతతే ఉండదు. ఈ ప్రేమ ఎప్పటి నుంచి అక్క? చెల్లి, నువ్వు ఎంత ఎత్తి పొడిచినా శామ్ చేసిన మంచి నేను మర్చిపోలేను. వాళ్ళమ్మ చేసిన చెడు నేనెప్పటికీ మర్చిపోలేను. అత్తగారు, దాన్ని పంపుతారా? లేక నన్ను పాడి కట్టి సాగనంపుతారా? చెప్పండి అత్తగారు. అత్త, శామ్ని ఇక్కడ ఉంచుతారా లేకపోతే నా శవాన్ని చూస్తారా? అది మీరే నిర్ణయించుకోండి. ఏమిటమ్మా ఇది? మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? ఈ వాదులటేమిటి? చస్తావని ఇద్దరు పోటీలు పట్టమేమిటి? మండపం దగ్గర నుంచి చూస్తున్నాను. బంధువులు అతిథులు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారే. ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటారులేని నేను మౌనంగా ఉంటే దాన్ని అలుసుగా తీసుకుని హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు దిగజారి మాట్లాడుతున్నది, సభ్యత వ్యక్తిత్వాలు మర్చిపోయి మాట్లాడుతున్నది ఒక ఆడపిల్ల గురించి మాత్రమే కాదు, ఈ ఇంటి పునాదుల గురించి. అది అర్థమవుతుందా మీకు? శామ్ ఇంటికి శత్రువు కాదు, అతిథి కూడా కాదు. తను ఇంటి ఆడపడుచు కూతురు. తను ఇంటి ఆడపడుచు కూతురు. ఈ ఇంటి రక్తం. ఈ ఇంట్లో తనకు కూడా మనందరిలానే స్థానం ఉంది. శామ్ ఇంటికి మోసం చేయాలని రాలేదు. వచ్చినప్పటి నుంచి మనందరికీ ఏదో రకంగా మంచి చేసింది. తను చేసిన మంచి పనులు ఇంతకుముందు సూర్య చెప్పాడు, ఇప్పుడు రాజీ చెప్తోంది. చంద్రను బాధ్యత గల వ్యక్తిగా మార్చింది. మన వారసత్వపు నగలు కాపాడింది. ఇంటల్లుని రక్షించడానికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. ఆ మనోజ్ చేసిన మోసం నుంచి మనం అడుక్కు తినకుండా చేసింది. ఇన్ని మంచి పనులు చేసిన శామ్ని తను కళ్యాణి కూతురు అన్న ఒకే ఒక్క కారణం వల్ల
ఇంటి నుంచి గెంటేస్తావా? అలా చేస్తే మనం మనుషులు అనిపించుకోగలవా? మీకిష్టమైనప్పుడు ఉంచుకుని మీ పని పూర్తయ్యాక అమ్మాయిని గెంటేయాలని చూస్తే ఆ అమ్మాయి తరపున మాట్లాడడానికి ఎవరూ లేరనుకుంటున్నారా?